జరిగిన యుద్ధాలలో లేదా జలప్రళయాలలో కరువులలో అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ చావులని ఎందుకు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుందో తెలిసేవరకైనా జాగ్రత్తగా విన్నాం. ఇది ఒక బైబిల్ ప్రాఫెసీ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 4వ ముద్ర నిప్పినప్పుడు పాండుర రంగర వర్ణము గల ఒక గుర్రం కనబడిన, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వాడిని వెంబడించిన, ఖడ్గం వలన కానీ, కరువు వలన కానీ, మరణం వలనను, తెగులు వలన, భూమిలోని క్రూరములను, పూని వాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారం వారికి ఇవ్వబడును. 2024లో ప్రపంచవ్యాప్తంగా 56 యుద్ధాలు జరిగాయి. దాంట్లో ఇంచుమించుగా కొన్ని కోట్ల మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా వైనాడులో జరిగినటువంటి జలప్రలయం, అదేవిధంగా మన హైదరాబాద్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి జరిగిన జలప్రలయం, యుద్ధాల వల్ల ఏర్పడినటువంటి కరువుల నష్టం కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదేవిధంగా ఎంతోమందికి అన్నం లేని పరిస్థితి, కరువుల్లో చనిపోయిన వారు 7.3 మిలియన్ల మంది. ఇస్రాయేల్ గాజా మధ్య ఉన్నటువంటి దగ్గర 37,396 మంది చనిపోయారు. కరువుల్లో ఇంచుమించుగా కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. అంత్యకాల దినాలలో ఇదే రకంగా జరుగుతుందని బైబిల్ యొక్క ప్రాఫెసీ మనం చూసాం ఇందాక. జీసస్ ఈస్ కమింగ్ సూన్, ప్లీజ్ బి అలర్ట్.